హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా అమ్మగారి సమ్మర్ శారీస్ చూద్దాం పదండి. సమ్మర్లో ఫంక్షన్లు ఉన్నాయండి, అందుకు శారీస్ తీసుకుంది. కొన్ని ఒక 2 చీరలము మా అత్తగారు పెట్టారు. చూద్దాం పదండి. మీకు ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ నేను ఎన్ని శారీస్ చూపిస్తున్నానో మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పాలి. ఈ బ్లూది కాశీలో తీసుకుందండి మొత్తం. మీకు ఏ కలర్ నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలి మీరు. దీంట్లో సిల్క్ ఉన్నాయి, కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని సిల్క్ కాటన్ మిక్సింగ్ కూడా ఉన్నాయండి. అంటే సమ్మర్ వస్తుంది, సమ్మర్లో కొంచెం జర్నీలోకి అట్లా బాగుండాలని తీసుకుంది. ఇదో మా అత్త పెట్టిందండి ఈ చీర కూడా. ఈ గ్రీన్ చూసారా, బాగుంది, చూడటానికి మాత్రం చాలా బాగుంది. మరి కడితే ఎలా ఉండిద్దో. ఇది కూడా చాలా బాగుందండి చూడటానికి, కానీ కొంచెం డల్గా అనిపిస్తుంది. ఈ చీర కట్టుకుందండి, సూపర్గా అంటే సూపర్గా ఉంది మా అమ్మ. మీకు ఎలా అనిపిస్తున్నాయి మా అమ్మగారి సెలక్షను? మీకు ఒక్కొక్క చీర ఇలాగ చూపిస్తున్నాను. నాకు రియల్గా చీరలు కట్టుకుంటాం రాదు, ఏమి రాదండి, కానీ నేను మీకోసమని ఇలా చూపిస్తున్నాను. అంటే వర్క్ వచ్చినాయి కాదండి, నార్మల్గా జర్నీలో కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ అట్లా వెళ్ళటానికి కట్టుకునేటట్టుగా తీసుకుంది. ఇది కూడా చాలా బాగుందండి. నాకు కొంచెం వైట్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ అంటేనే ఏదైనా కానీ చాలా ఇష్టపడతాను కాబట్టి నాకు వైట్ నచ్చుతాయి. మీకే కలర్ నచ్చింది ఇన్ని చీరల్లో? ఇది కాటన్ అండి, ఖచ్చితంగా దీనికి గంజి పెట్టుకోవాల్సిందే. గంజి పెట్టాలి, ఇస్త్రీ పెట్టుకోవాలి. కాటన్ కొంచెం సిల్క్ లైట్గా మిక్సింగ్ అయినట్టుంది. సమ్మర్లో మాత్రం బాగుండిద్ది, అంటే మనకి జర్నీలు చేసేటప్పుడు అట్లా కూడా. ఇది కాశీలో తీసుకొచ్చింది. ఇది కూడా నాకు బాగా అనిపించింది, కలర్ అంతా కూడా చుట్టానికి కూడా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఏనుగు మీద బొమ్మ అంతా కూడా బాగుంది, డిజైన్ మాత్రం. ఇది సిల్క్ కొంచెం కాటన్ అండి, అంటే నార్మల్గా జర్నీలో మాత్రం సాఫ్ట్గా ఉండిద్ది. కట్టుకున్నా కానీ మనం ఎక్కువగా పొట్టుగా ఉండి అట్లాగా అనిపించదు. ఇది ఇంకో వైట్ అండి, ఇది కూడా చాలా బాగుంది వైటు. ఈ శారీస్ ఇవన్నీ శారీస్ అండి. ఎన్ని శారీస్ ఉన్నాయో మీరు కౌంట్ చేసి నాకు కామెంట్